స్థాయి వరకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష. ఇది యాక్చువల్గా కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయరు ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, మిగతా స్కామ్లకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష, మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది. ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష. ఫస్ట్ బాల్కే బ్యాట్ ఇరిగిపోయినాయి అధ్యక్ష. కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సచివాలయం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫుడ్, ట్రాన్స్పోర్టు, అకామిడేషను, కిట్స్, గ్రౌండ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇందులో గేమ్స్ వచ్చేసి అధ్యక్ష కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ ఫర్ మెన్ అండ్ విమెన్ అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష, ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్లకు కూడా ఎక్కడైనా అవినీతి జరిగిందా దాని డీటెయిల్స్ అడిగినాం అధ్యక్ష. మంత్రి గారు కేవలం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారే తప్ప ఎక్కడ అసలు అవినీతి జరిగిందా లేదా అనే క్లారిటీ కూడా మాకు ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష, ఫేక్ వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష, నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పబ్లిసిటీ కోసము 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కేవలం ఈ స్టిక్కర్లకి అదేవిధంగా సోషల్ మీడియాకి హోర్డింగ్స్కి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. విన్ అయిన వాళ్ళకి అధ్యక్ష, ఎవరైతే గెలిచారో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తామని 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు అధ్యక్ష. వాళ్ళకి ఇంకా అకౌంట్లలో చాలా మందికి డబ్బులు పడలేదు అధ్యక్ష ఇంతవరకు కూడా. అదేవిధంగా అధ్యక్ష, విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ అంటే అధ్యక్ష ఫస్ట్ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు అధ్యక్ష. అది సరిపోతున్నట్టు మళ్ళీ ఒక 3-4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని అధ్యక్ష చాలా పెద్దగా చేశామని చెప్పి మరి వాళ్ళ రిపోర్ట్లోనే లేజర్ షోస్ అంటే అధ్యక్ష ఫారెన్ నుంచి ఆర్టిస్టులను పిలిపించారు అధ్యక్ష. మరి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట అధ్యక్ష. మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండగా ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు నియమితం చేసుకున్నారనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లోనే అధ్యక్ష విలేజ్ సచివాలయంలో 15,000 సచివాలయంలో పార్టిసిపేట్ చేస్తే 35 లక్షల మంది ఆడియన్స్ చూడడానికి వచ్చారంట అధ్యక్ష. మండల స్థాయిలో 753 మండలాలు పార్టిసిపేట్ చేస్తే దాదాపుగా 4 లక్షల మంది చూడడానికి వచ్చారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన దానికి 90,000 మంది ఆడియన్స్ వచ్చారంట అధ్యక్ష. మరి విశాఖపట్నంలో అధ్యక్ష 35,000 మందితో ఆడియన్స్ తోటి ప్రోగ్రామ్ చేశారంటే అధ్యక్ష. ఆ ప్రోగ్రామ్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అధ్యక్ష. క్లోజింగ్ సెరమనీకి కూడా రాలేదంట, ఆయనకి టైం కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను శాప్ చైర్మన్ గారు మరి రవి నాయుడు గారితో మాట్లాడారు అధ్యక్ష. నేను ఆయనతోటి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే ప్రశ్న అడిగినారు అధ్యక్ష, విశాఖపట్నంలో కండక్ట్ చేసిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, విన్నర్స్ ఎంతమంది, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డా లేదా అని చెప్పి అడిగితే అధ్యక్ష ఆయన చైర్మన్గా ఎక్కక ముందే రికార్డ్స్ అన్ని డిలీట్ అయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా చాలా దారుణం అధ్యక్ష. దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు శాప్ చైర్మన్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష, దీంట్లో అవినీతి జరిగింది మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మరి రాస్తే అధ్యక్ష. అదేవిధంగా శాప్ చైర్మన్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా మరి సిఐడికి విజిలెన్స్కి కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐడి వాళ్ళు వచ్చారంట అధ్యక్ష. సిఐడి వాళ్ళు వచ్చి కేవలం ఒకే ఒక రోజు మరి ఇన్స్పెక్షన్ చేశారంట అధ్యక్ష. ఈనాడులో ఫ్రంట్ పేజ్లో వచ్చింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్
అక్రమాలపై విచారణ తూచని చెప్పి ఈనాడులో వచ్చింది అధ్యక్ష. ఒక్కరోజు ఇన్వెస్టిగేషన్ నిజంగా జరిగిందా, అసలు సిఐడి వాళ్ళు ఈ కేసు టేకప్ చేస్తారా అనేది కూడా మరి మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. మెయిన్గా అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఇది 120 కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష. దాదాపుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తుంది అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే. ఎందుకంటే కేవలము శాప్ తరపు నుంచి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా దీనిలో వాడినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీ